పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. మరొక వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభువుని నేను గణపరుస్తున్నాను. ఈవేళ దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం కీర్తనల గ్రంథం 138వ కీర్తన 7వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానంగా ఇస్తున్నారు. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. గట్టిగా స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. ఈ దినాల్లో చాలామంది చాలా ఆపదల్లో చిక్కుబడి ఉండిపోతున్నారు. కొన్ని చిక్కుల్లో నుండి బయటికి రాలేకపోతున్నారు. కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుండి బయటికి రాలేకపోతున్నారు. మనుషులందరూ కూడా ఏదో ఒక బాధలో, ఏదో ఒక శ్రమలో, ఏదో ఒక కష్టంలో, ఏదో ఒక నిందలో, ఏదో ఒక అవమానంలో ఉంటూనే ఉంటున్నారు. కానీ శ్రమలు కలిగినప్పుడు దేవుని తట్టు చూడకుండా ఎక్కువగా మనుషుల తట్టు చూస్తున్నారు. మనుషులు ఏదో సహాయం చేస్తారని, మనుషులు ఏదో విడిపిస్తారని, మనుషులు ఏదో ఆదరిస్తారని, మనుషులు ఏదో ప్రేమిస్తారని మనుషుల తట్టు ఎక్కువగా చూసి దేవుని ప్రేమను, దేవుని కనికరాన్ని, దేవుని జాలిని వాళ్ళు ఏం చేయలేకపోతున్నారంటే కోరుకోలేకపోతున్నారు. కానీ ఈరోజు ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు ఎన్ని ఆపదల్లో నువ్వు చిక్కుకున్నా సరే, నిన్ను బ్రతికించగలిగిన దేవుని తట్టుగానే నువ్వు చూడగలిగితే మాత్రం ఖచ్చితంగా ఆయన కుడి చేయి నీ కొరకు చాపబోతున్నాడు. ఈవేళ ఖచ్చితంగా ఆయన కుడి చేయి నీ కొరకు చాపబోతున్నాడు. ఒకవేళ ఎవరి సహాయం లేక, ఒంటరితనంలో ఎవరి సహాయం లేకుండా, ఎవరి ఆదరణ లేకుండా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు బ్రతుకుతున్నావేమో. కానీ నేను 100% ఈ రోజున ఈ వాగ్దానం చూస్తున్న నీతో నేను మనసారా చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, నువ్వు ధైర్యం తెచ్చుకో. నమ్మదగిన దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. మనుషులందరూ నేను త్రోసివేసినా సరే చేయి విడువని దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. ఈరోజు నజరేయుడని యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను, దేవుని కుడిచేయి నీ జీవితంలో చాపబడబోతుంది. దేవుని కుడిచేయి నీ ఆపదలన్నిటి నుండి నేను విడిపించబోతుంది. దేవుని కుడిచేయి పడిపోయిన నీ ప్రాకారములను తిరిగి కట్టబోతుంది. దేవుని కుడిచేయి నేను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబోతుంది. ప్రియ దేవుని బిడ్డ, అధైర్యపడవద్దు. శత్రువుల యొక్క కోపం అంతా కూడా నీ జీవితంలో తొలగిపోబోతుంది. అనారోగ్యం అనే శత్రువు, అప్పులు ఊబ అనే శత్రువు, బలహీనత అనే శత్రువు, ఆత్మీయ ఎదుగుదలలో చచ్చిపోయిన ఆ స్థితి కలిగినటువంటి ఆ శత్రువు, చంపేసిన ఆ శత్రువు, ఎలాంటి శత్రువు అయినా సరే నీ జీవితంలో నుండి వెళ్ళిపోబోతున్నాడు. నిన్ను రక్షించడానికి నా దేవుడు నీ కుడి చేయిని, తన కుడి చేతిని నీపైన చాపబోతున్నాడు. ఇది మొదలుకొని ఆయన కృప నిన్ను వెంబడించబోతుంది. కాబట్టి నువ్వెన్నడూ కూడా మనుషుల తట్టు చూసి, నరుడి తట్టు చూసి, నువ్వేదో ఆలోచించుకొని, నువ్వేదో నీ జీవితమును పాడు చేసుకునే పరిస్థితిలోకి నువ్వు వెళ్ళొద్దు. ఎన్ని శ్రమలు కలిగినా మోకరించి ప్రార్థన చేసి, ఆవగించంత విశ్వాసంతో నువ్వు దేవుని వైపు చూచి నీ బ్రతుకును ముందుకు కొనసాగింప చేసుకో. తప్పనిసరిగా దేవుడు నీ జీవితంలో బహుబలమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ప్రేమ, పరిశుద్ధము, నమ్మకమైన తండ్రి, ఈవేళ ఎంతమంది ప్రభువా తమ జీవితాల్లో శత్రువుల చేతిలో చిక్కుకుపోయి లేవలేని పరిస్థితిలో, నడవలేని పరిస్థితిలో, భయంకరమైన దుస్థితిలో, వారి ప్రాకారములు, వారి బ్రతుకులు పడిపోయి భయంకరమైన దుస్థితిలో ఉన్నారు. అట్టి వారందరూ నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. నజరేయుడైన యేసు నామములో ఇది మొదలుకొని నీ వెలుగు వారిని వెంబడించును గాక, నీ అభిషేకం వారిని వెంబడించును గాక. ఎక్కడికి వెళ్ళినా నీ బిడ్డలు జయం పొందుకొని ముందుకు కొనసాగుదురుగాక. అయ్యా, నీ కుడి చేతిని వారి మీద చాపమని ప్రార్థన చేస్తున్నాను. అలాంటి కృపను మీరు ఉంచమని ప్రార్థిస్తూ యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నమ్మదగిన వాడు. ధైర్యం తెచ్చుకోండి. మీ పక్షంగా దేవుడు నూతనమైన కార్యాలు చేయబోతున్నాడు. తప్పనిసరిగా దేవుని కృప మీతో ఉంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక. ఎవరికైనా అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్.